యాహ్! హలో ఎవ్రీవన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో మాట్లాడుకున్నాం గదా! ఏదైతే పార్ట్ 1 ఉందో పార్ట్ 1 అయిపోయిందని జస్ట్ లైక్ నేను చూపిస్తా ఒక నిమిషం పార్ట్ 2 ఏదనేది. రైట్. ఇది కంప్లీట్ చేసుకున్నాం, డెవలప్ చేసుకున్నాము. లైక్ ఇక్కడ కీప్ రీడింగ్ అనే ఒక బటన్ ఉంది గదా! ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఈ వెబ్‌సైట్ ఉందో, ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్‌సైట్ కాదు, లైక్ ఒక టెంప్లేట్. ఏదైతే ఈ టెంప్లేట్ ఉందో, ఈ టెంప్లేట్ ఓపెన్ అయ్యేలాగా ఇందులో కరోజల్స్ అంటే కరోజల్ ఎమిషన్స్ చేంజ్ అయ్యేలాగా ఇలా ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ అయ్యేలాగా ఆటోమేటిక్‌గా అవి చేంజ్ అవుతూ ఉంటాయి. రైట్. సో, వెబ్‌సైట్ ఇంటిగ్రేషన్ నేను లేటర్ చెప్తాను. వన్స్ మనం ఫస్ట్ ఈ పేజ్ డెవలప్ చేసిన తర్వాతనే కదా వెబ్‌సైట్ ఇంటిగ్రేషన్ చేసేది. లైక్ ఓకే. ఫస్ట్ ఈ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ జస్ట్ ఈ క్లాస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ సింపుల్‌గా, ఈజీగా ఉంటది. డోంట్ వరీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ బూట్‌స్ట్రాప్ యూజ్ చేసి చేస్తాం. బూట్‌స్ట్రాప్ అంటే చెప్పాను కదా! ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అనమాట. ఓకే. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్, ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అనమాట. అవి డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే కోడ్ ఉందో కోడ్‌లో యూజ్ చేసుకోవచ్చు. రైట్. బాయిలర్ కోడ్ తెచ్చేసుకుందాం. బాయిలర్ కోడ్ ఏంటి? ఇక్కడ నుంచి నేను చూపిస్తాను మళ్ళీ. ఇది కొట్టి ఎంటర్ కొట్టేసేయండి. రైట్. యాహ్! బాయిలర్ కోడ్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంది? బూట్ స్టాంప్‌ని ఆహ్, ఏదైతే బూట్ స్టాంప్ ఉందో బూట్ స్టాంప్‌ని ఫస్ట్ ఇనిషియల్‌గా ఇంక్లూడ్ చేయాలి. లైక్ నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏదైతే బూట్ స్టాంప్ క్లాస్ నేమ్ ఉందో. ఓకే. ఫైన్. యాహ్! సారీ. ఇది. రైట్. బూట్ స్టాంప్ అండ్ ఏదైతే సీఎస్ఎస్‌కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయో, ఆ సీఎస్ఎస్ లేటెస్ట్ సీఎస్ఎస్‌కి సంబంధించింది అది కూడా తెచ్చేసుకున్నాం అనమాట. రైట్. కొన్నిసార్లు సీఎస్ఎస్ అనేది వర్క్ అవ్వదు కొన్ని థింగ్స్‌లలో. ఫైన్. యాహ్! ఈ టైటిల్ అవసరం లేదు మనకు కదా. ఫైన్. యాహ్! తెచ్చేసుకున్నాము. బూట్ స్టాంప్ కూడా వచ్చేసింది. అండ్ మీకు చెప్పాను కదా, కొన్ని టైమ్స్ స్క్రిప్ట్ అనేది ట్యాగ్ కూడా మనకు యూజ్ అవుతది. ఆ స్క్రిప్ట్ అనే ట్యాగ్‌లో మాత్రమే ఇప్పుడు మనం కొన్ని థింగ్స్ అనేది పెడుతూ ఉంటాం. అప్పుడు మాత్రమే ఏదైతే ఇక్కడ చూస్తున్న కరోజల్ ఉందో ఆ కరోజల్ వర్క్ అవుతది. ఒకసారి స్క్రిప్ట్ ట్యాగ్ ఎలా ఉంటదో సింటాక్స్ చూసేద్దామా? ఫైన్. యాహ్! జస్ట్ లైక్ అన్ని ఎలిమెంట్స్ లాగానే ఉంటది. ఇందులో ఎక్స్‌ట్రా ఏమీ ఉండదు. రైట్. యాహ్! ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రిప్ట్ టైప్ సంథింగ్ నెట్ రావట్లేదు ఐ థింక్. డోంట్ వరీ. జస్ట్ అన్ని ట్యాగ్స్ లాగానే ఉంటది. ఇందులో అంతేముండదు. ఫైన్. యాహ్! ఇక్కడ స్క్రిప్ట్ అని ఇచ్చారుగా, స్క్రిప్ట్ క్లోజింగ్, ఓపెనింగ్. రైట్. ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నట్టయితే స్క్రిప్ట్ ఏదైతే సోర్స్ ఉంటదో ఆ సోర్స్ అండ్ స్క్రిప్ట్. రైట్. యాహ్! కోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఫైన్. ఆ స్క్రిప్ట్ కూడా నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఏదైతే లింక్ ఉందో ఆ లింక్‌ని స్టోర్ చేసి పెట్టాలి. ఆ స్క్రిప్ట్ ట్యాగ్ కూడా ఏదైతే సోర్స్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, సోర్స్ ఏదైతే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ ఉందో బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ యూఆర్ఎల్ పెట్టామనమాట ఆ స్క్రిప్ట్. ఫైన్. యాహ్! అది కూడా బాడీలో పెట్టేసుకుందాం. ఫైన్. యాహ్! చెప్పా కదా, మనం ఏం రాసినా బాడీలో రాస్తేనే మాత్రమే మనకి ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో దాంట్లో కనబడతదనమాట. ఫైన్. యాహ్! మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సారీ ఇది కదా. రైట్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా ఉంది మన వెబ్‌సైట్. ఏదైతే ఈ వెబ్‌సైట్ ఉందో ఈ వెబ్‌సైట్ ఇలా ఉందనమాట. రైట్. ఒకసారి మన ఏదైతే ఈ వెబ్‌సైట్ 3 ఉందో దాన్ని రన్ చేద్దాము. ఫైన్. explain.html కదా. రైట్. రన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు. చూడడానికి ఏం లేదు. ఫైన్. సారీ. యాహ్! ఇది కదా. ఫైన్. జస్ట్ వెయిట్, నేను సెటప్ చేసుకుంటాను. ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. వెయిట్ గైస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇది సెటప్ చేసుకుందామని వెయిట్. ఫైన్. రైట్ వచ్చేసింది. రైట్. మన కోడ్ కూడా ఇక్కడికే తెచ్చేసుకున్నాం. ఇది ఫిట్నెస్ కదా. ఫైన్. యా సారీ గాయస్, సారీ. యా సెట్ అయిపోయింది. యా ఇప్పుడు సెటప్ చేసేసుకుందాం. ఓకే ఫైన్. నా ఓకే. రైట్. ఇది మనం డెవలప్ చేయాల్సిన థింగ్ అనమాట. ఇది మన వెబ్‌సైట్ పేజ్ అనమాట. లైక్ మీకు ఇది మనది అని తెలవడానికి ఏదో ఒకటి చేద్దాం. రైట్. h1 అని చెప్పి సాయి చెప్పి ఒకసారి రన్ చేద్దాం, రీలోడ్ చేద్దాము. రైట్. ఇక్కడ సాయి వచ్చింది అంటే ఇది మనదే అనమాట. రైట్. ఫైన్. మనం డెవలప్ చేయాల్సింది ఇలా డెవలప్ చేయాలి. ఇందులో చూసుకున్నట్టయితే ఇది నావ్ బార్ ఉంది. ఫస్ట్ ఏదైతే ఈ నావ్ బార్ ఉందో దీన్ని క్లిక్ చేస్తే ఇలా నేమ్స్ రావాలి. రైట్. ఈ నావ్ బార్ని ఫస్ట్ మనం బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ నుంచి తెచ్చుకుందాం. ఓకే ఫైన్. మనం ఏదైతే ఈ నావ్ బార్ ఉందో దాని ఇనిషియల్ నుంచి డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అందులో ఉన్న ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ మనం తెచ్చేసుకుందాం. ఫైన్. రైట్. డైరెక్ట్ గూగుల్‌లోకి వెళ్ళి సెర్చ్ చేసేద్దాం. లైక్
వెయిట్ సారీ రైట్ డోంట్ వరీ. లైక్ వన్స్ ఈ 5.0 వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళండి, మనకు కాంపోనెంట్స్ అని ఉంటుంది రైట్. కాంపోనెంట్స్ క్లిక్ చేయండి. కాంపోనెంట్స్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నావ్ బార్ అని చూస్తారు రైట్. నావ్స్ అండ్ ట్యాబ్స్ అది కాదు, కింద నావ్ బార్ అని ఉంది. ఓకే ఫైన్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక బటన్తో పాటు నావ్ బార్ అని ఇమేజెస్ కూడా వస్తుంది. ఫైన్, మీరు చూస్తున్నట్లయితే వెయిట్ చూపిస్తా. వెయిట్ యా, ఇక్కడ నావ్ బారు, హోమ్, ఫ్యూచర్, ప్రిన్సిపల్స్ లైక్ యా ఇదే మనది. ఇక్కడ కాపీ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి ఏంటిది, నావ్ బార్ నావిగేషన్ లింక్స్ బిల్డ్ ఆన్ అవర్ .nav ఆప్షన్స్ రైట్. ఇది కాపీ చేయండి. ఎక్కడైతే ఈ కోడ్ ఉందో ఈ కోడ్ని కాపీ చేయండి. కాపీ రైట్. రైట్, ఇప్పుడు మనం వెబ్సైట్కి వచ్చేసాం కదా, ఈ సాయి తీసేద్దాం. గుడ్, ఒక 2 times ఎంటర్ కొట్టేస్తున్నాం రైట్. యా, ఇప్పుడు జస్ట్ లైక్ అక్కడ పేజ్ చేయండి. ఓకేనా. ఆ పేజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే సెట్ చేసుకుందాం కోడ్. సో ప్రిఫరబుల్గా ఉంటుంది అనమాట మనకు కూడా. ఫైన్. యా, జస్ట్ వెయిట్. రైట్, యా సెట్ అయిపోయింది. ఒకసారి సేవ్ చేసేద్దాము. ఇందులో ఎలా ఉందో మన దాంట్లో ఎలా ఉందో రన్ చేద్దాం. యా, ఇక్కడ నా బార్ వచ్చింది. క్లిక్ చేసి ఇలా వచ్చేసింది రైట్. ఒకసారి అయితే పెద్దగా ఉంటే ఎలా ఉందో చూద్దాం రైట్. ఇక్కడ ఇది లేదు, ఆటోమేటిక్గా ఏదైతే మనకు రెస్పాన్సివ్ వెబ్సైట్ అని చెప్పగా రెస్పాన్సివ్ వెబ్సైట్లో దాని కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అయ్యాయి, వాటి స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ చేసుకున్నాయి. ఓకేనా ఫైన్. ప్రీవియస్ స్టేజ్కి వెళ్ళిపోదాం. ఫైన్. యా, మనకు నా బేర్ వచ్చేసింది. మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఏదైతే బూట్ స్టాంప్ ఉందో ఆ బూట్ స్టాంప్లోకి వెళ్ళి ఆ బూట్ స్టాంప్ .5 అని కొట్టేయండి. ఒక లేటెస్ట్ వర్షన్ వస్తుంది. ఆ లేటెస్ట్ వర్షన్లో కాంపోనెంట్స్లోకి వెళ్ళండి. కాంపోనెంట్స్లోకి వెళ్తే మీకు అక్కడ నా బార్ అనేది ఉంటుంది రైట్. ఒకసారి చూపిస్తా, డోంట్ వరీ. ఫైన్. యా, ఇక్కడ ఈ కాంపోనెంట్స్లోకి వెళ్తే ఇక్కడ నా బార్ అని ఉంటుంది. నా బార్లోకి వెళ్తే ఐ థింక్ ఇట్స్ 3rd one or 4th one. డోంట్ వరీ, ఇక్కడ నేమ్ గుర్తుపెట్టుకోండి చాలు. ఆ ఇమేజెస్ కింద ఇక్కడ ఏదైతే నావ్ ఉందో ఓన్లీ నావ్ అనే నేమ్ ఉంటుంది రైట్. ఆ నావ్ అనే నేమ్ని తెచ్చేసుకోండి. ఫైన్. ఇక్కడ ఈ కోడ్ కాపీ చేసి మనం ఏదైతే విఎస్ కోడ్ ఉందో ఆ విఎస్ కోడ్లో అప్లై చేసేయండి. ఫైన్. యా, నెక్స్ట్ స్టేజెస్కి వెళ్దామా. ఒక కాంపోనెంట్ వచ్చేసింది మనకు ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటి, లైక్ ఇక్కడ చూసినట్టయితే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తము ఉంది రైట్. ఈ బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ అనేది యూజ్ చేసింది రైట్. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు లీనియర్ గ్రేడియంట్ అనేది యూజ్ చేసింది. పైన బ్లాక్ కలర్ ఉంది, కింద వైట్ కలర్ ఉంది, మధ్యలో ఆ కలర్ మిక్సింగ్ అయ్యే కలిసి ఉంది లైక్. యా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెచ్చేసుకుందాం మనం రైట్. గుడ్. ఓకే, లైట్ డివెల్మెంట్ ఇచ్చేద్దాం. గుర్తున్నట్లయితే డివెల్మెంట్ అంటే ఒక కంటైనర్ అని చెప్పాయి కదా ఆల్రెడీ రైట్. ఒక క్లాస్ ఇద్దాము. క్లాస్ ఏమని ఇద్దాం, బ్యాక్ అని చెప్పేసి ఇద్దాం. బ్యాక్ ఇవ్వండి గ్రౌండ్ రైట్. యా, బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాము. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే హైట్ అండ్ విడ్త్. ఒకసారి మనం దీనికి థింగ్స్ అన్ని ఇచ్చేద్దాం. మనం ఏదైతే సిఎస్ఎస్ ఉందో లైక్ రైట్. మనం ఇంకా సిఎస్ఎస్ని కనెక్ట్ చేయలేదు దీంతో రైట్. జస్ట్ వెయిట్. లింక్ రియల్ ఈక్వల్ టు స్టైల్ షీట్. మనం ఏదైతే చేసిందో అది స్టైల్ షీట్ కాబట్టి తర్వాత హెచ్రెఫ్ ఈక్వల్ టు మనం నేమ్ ఏం ఇచ్చుకుందాము HTMLకి సేమ్ అదే నేమ్ explain.css రైట్. అన్నిట్లలో ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామాట రైట్. explain.css ఫైన్. యా, క్లోజ్ చేద్దాం ఇది ట్యాగ్ని రైట్. మనకు ఏదైతే సిఎస్ఎస్ ఉందో సిఎస్ఎస్ కూడా కనెక్ట్ అయిపోయింది అనమాట రైట్. ఇప్పుడు సిఎస్ఎస్ని యాక్సెస్ చేద్దాం. ఏమని ఇచ్చాము మనం, బ్యాక్ కంటైనర్ రైట్. బ్యాక్గ్రౌండ్ కదా రైట్. బ్యాక్గ్రౌండ్ దాంట్లో మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాము రైట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేద్దాము. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒక ఎవరైతే ఫౌండేషన్ నుంచి నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఒక సింపుల్ థింగ్ లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నుంచి ఈ లీనియర్ గ్రేడియంట్ కానీ రేడియల్ గ్రేడియంట్ అనేది యూజ్ చేసినప్పుడు లైక్ ఒక ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇది షార్ట్ ఎండ్ అనమాట. షార్ట్ ఎండ్లో అలా యూజ్ చేయడం కొంచెం కాంప్లెక్స్ కోడ్ లాగా ఉంటుంది. సో అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టం రైట్. మనం ఏమనుకున్నాం, లీనియర్ గ్రేడియంట్ ఫైన్. యా, మనం ఏమనుకున్నాం ఇక్కడ టాప్ టు బాటమ్. సో టు బాటమ్ అనమాట రైట్. యా, మనకేమనుకున్నాం పైన బ్లాక్ ఉంది బ్లాక్ అండ్ కింద వైట్ ఉంది రైట్. మనకి అయిపోయింది అనమాట. ఇక్కడ థింగ్ వచ్చేసింది, పైన బ్లాక్ ఉంది కింద వైట్ ఉంది. ఒకసారి రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుంది అంటారా. ఇది కదా రైట్. ఏం చూపించట్లేదు రైట్. ఎందుకు చూపించట్లేదు అంటే మనం ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చామో ఆ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి థింగ్స్ అనేవి
లేవనమాట. అంటే లైక్ కాంపోనెంట్స్ అనేవి ఏవి లేవు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ కాంపోనెంట్స్ యూజ్ చేస్తావో అప్పుడు మాత్రమే అది ఆటోమేటిక్‌గా వస్తదనమాట. ఫైన్. యాహ్! ఇక్కడ చూద్దాము. రైట్. ఏదైతే ఒకసారి హైట్ అండ్ విడ్త్ ఇచ్చేద్దాం. అప్పుడు వస్తదా లేదా చూద్దాం. హైట్ 100 బీహెచ్ అని చెప్పాగా, వ్యూ పార్ట్ అని చెప్పి ఓకేనా, మీకు గుర్తున్నట్టయితే విడ్త్ 100 బీహెచ్ ఇచ్చేద్దాం. ఫైన్. యాహ్! ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడొచ్చింది. ఎందుకొచ్చింది? మనం ఇప్పుడు ఏం చేసాము అంటే, ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో అందులో కాంపోనెంట్స్ ఉన్నాయా? లేవా? అనేది నాకు అనవసరం. జస్ట్ హైట్, విడ్త్ నువ్వు ఇచ్చేసేయి అని చెప్పి ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఆ వెబ్‌సైట్‌కి ఏదైతే లైక్ కోడ్ ఉందో ఆ కోడ్‌కి మనం చెప్పేసామనమాట. థింక్. ఓకే. ఫైన్. ఇప్పుడు ఒకసారి ఇవి తీసేసి అందులో ఒక కాంపోనెంట్ ఇచ్చి చూద్దాం. ఏదైతే ఈ డివ్ ఎలిమెంట్ ఉందో ఇందులో ఒక కామెంట్ h1 అని చెప్పి ఒక నేమ్ ఇచ్చేద్దాం. రైట్. ఫైన్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడొచ్చింది. సారీ, ఐ థింక్ మనం అది కామెంట్ చేయలేదా? యాహ్! కామెంట్ చేసినా ఇప్పుడొచ్చింది. ఏదైతే హైట్ అండ్ విడ్త్ ఉందో అది మన నేమ్ ఇచ్చినప్పుడు వచ్చిందన్నమాట. సారీ, సేవ్ చేయలే ఐ థింక్. సారీ. యాహ్! ఇప్పుడు ఏదైతే ఈ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే షేర్ చేసుకుంది. రైట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను జూమ్ చేస్తా, ఒక్క నిమిషం. యాహ్! జూమ్ అవ్వట్లేదు. యాహ్! ఇప్పుడు జూమ్ అయితుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ కంటెంట్ ఏదైతుందో ఇక్కడి నుంచి ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. సో ఇది మాత్రమే షేర్ చేసుకుంది. ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్‌ని మాత్రమే షేర్ చేసుకుంది. రైట్. అలా అనమాట. ఇప్పుడు ఇంకో కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్‌కి ఈ కంటెంట్‌కి మొత్తం ఈ నుంచి ఇక్కడికి మొత్తం షేర్ చేసుకుంటాం అనమాట. లైక్ ఇంకో కంటెంట్ ఇద్దాం. రైట్. పేరా ఇద్దాం. రైట్. ఒకసారి రన్ చేద్దాం. రైట్. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం యూజ్ చేసింది. ఇక్కడ బ్లాక్, ఇక్కడ వైట్, ఆ లీనియర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుందనమాట. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం పాయింట్‌కి వచ్చినట్లయితే ఏం చెప్పాము? ఒకవేళ కాంపోనెంట్స్ లేకపోతే ఈ హెచ్టీఎంఎల్ అనేది రన్ అవుతదా లేదా అనేది. రైట్. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏం లేదు. రైట్. ఇప్పుడు మనకు కావాల్సినది హైట్ అండ్ విడ్త్ ఇచ్చేద్దాం. ఫైన్. యాహ్! ఇప్పుడు వస్తది కదా. ఓకేనా. ఈ టాపిక్ అయితే క్లియర్ కదా. ఫైన్. నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మన వెబ్‌సైట్‌లో ఉన్నది ఏంది? బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్. లైక్ మనకి ఇక్కడ చూసినట్టయితే బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసింది. మనకి ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు. ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ ఇది మొత్తం ఒక కంటైనర్. ఈ నుంచి ఏదైతే ఈ డబ్బా ఉందో ఈ డబ్బా ఇది మొత్తం ఒక కంటైనర్. లైక్ ఆ మొత్తం ఒక కంటైనర్‌లో మనం ఇచ్చేద్దాం. కంటైనర్ ఇవ్వడానికి ఏంది డివ్ అనమాట. లైక్ డివ్ ఇచ్చేద్దాము. ఏంది ఇది? కంటెంట్ ఇద్దాం. మనకు కావాల్సిన కంటెంట్ అనమాట ఇది. ఫైన్. యాహ్! గుడ్. నెక్స్ట్ కంటెంట్ ఇచ్చేసాము. ఆ కంటెంట్ లోపల మనకు ఇమేజ్ ఒకటి ఉంది, కింద టెక్స్ట్ ఒకటి ఉంది. ఇందాక ప్రీవియస్ కార్డ్ గురించి మాట్లాడుకున్నట్టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తాం. ఓకేనా. గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాము? ఈ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఏంటి అంటే ఒక బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ అనమాట. రైట్. ఫైన్. గుడ్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్‌ని మనం ఆ వెబ్‌సైట్ నుంచి తెచ్చేసుకుందాం. బూట్ స్ట్రాప్ ఏదైతే ఉందో దాని నుంచి తెచ్చేసుకుందాం. రైట్. జస్ట్ న్యూ టాబ్ ఓపెన్ చేయండి. బూట్ స్ట్రాప్ 5 అని కొట్టండి. సారీ 5 అని కొట్టండి. 5 అంటే లేటెస్ట్ వర్షన్ ఓపెన్ అవుతుంది. మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఫైన్. యాహ్! ఇక్కడ క్లోజ్ చేసి ఓపెన్ చేసినామంటే ఏదైతే ఈ డాక్స్ ఉందో డాక్స్ అని క్లిక్ చేయండి. ఓకే. డాక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి వెళ్తే కాంపోనెంట్స్ అని ఉంటుంది. ఓకే. కాంపోనెంట్స్‌లోకి వెళ్తే కరోజల్స్ అని ఉంటాయి. ఓకే. కరోజల్స్ ఏంటి అంటే ఆటోమేటిక్‌గా పేజెస్ దాంట్లో అంతగా ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అదే కరోజల్. ఓకేనా. ఫైన్. దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. విత్ కంట్రోల్స్ అని ఉంది కదా ఇక్కడ. విత్ కంట్రోల్స్ అనే దానికి కోడ్ ఉంది ఇక్కడ. ఓకే. ఆ కోడ్‌ని కాపీ చేయండి. విత్ కంట్రోల్స్ అంటే ఇట్లా క్లిక్ చేసినప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఫైన్. మనం ఇది కూడా కాపీ చేసుకుందాం ఇక్కడ కోడ్‌ని. యాహ్! కాపీ చేసుకున్నాము. మనం VS కోడ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. ఇక్కడ జస్ట్ వాళ్ళు పేస్ట్ చేశారనమాట. ఫైన్. యాహ్! దీన్ని ఒక స్ట్రక్చర్డ్ మేనర్‌లో స్టోర్ చేసుకుందాం. లైక్ ఇట్లా సెలెక్ట్ చేసి ట్యాబ్ కొట్టండి. అది వెళ్ళిపోతుంది. సెట్ అయిపోద్ది. ఫైన్. గుడ్. ఎన్ని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రైట్. ఫైన్. వచ్చేసింది. ఒక స్ట్రక్చర్ మేనర్‌లో వచ్చేసింది. రైట్. మనకి ఇంకా కావాల్సింది ఏంది? ఇక్కడ అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఎస్ఆర్‌సి అని చెప్పా కదా! ఏదైతే ఈ ఇమేజ్ ఉందో సారీ వెయిట్. సారీ. రైట్. ఏదైతే ఈ ఇమేజ్ ఉందో ఇమేజ్‌కి సోర్స్ అనేది ఇవ్వలే మనం. సోర్స్ అంటే ఎస్ఆర్‌సి అని చెప్పాం కదా! ఈ సోర్స్ అనేది ఇవ్వలే. జస్ట్ డాట్స్ పెట్టి చేశారు వాళ్ళు ప్రీ డిఫైన్డ్‌గా. మనం ఇక్కడ ఏమి చేయాలి? మీరు గుర్తుంచినట్లయితే లాస్ట్ క్లాస్‌లో జస్ట్ ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఫైన్. యాహ్! ఈ అల్ట్ అనేది అవసరం లేదు. జస్ట్ లైక్ అట్రిబ్యూట్ లాగా యూజ్ చేస్తారు. బట్ లేటర్ క్లాసెస్‌లో నేను చెప్తా. దాని ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు చెప్తా. లైక్ ఈ స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ చెప్పా కదా ఇప్పుడు. లైక్ అలా క్లాస్ వెళ్ళే కొద్దీ మీకు కూడా ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది కరెక్ట్‌గా అర్థమవుతదనమాట. ఫైన్. ఇమేజెస్ తెచ్చేసుకుందాం. ఇమేజెస్ యూఆర్ఎల్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డోంట్ వరీ. ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుందాం. రైట్. యాహ్! సెకండ్ కూడా కాపీ చేద్దాం. ఫైన్. గైస్ మీరు
కొంచెం ఈ ఏదైతే క్లాసెస్ ఉన్నాయో బుక్కు రైట్ పెన్ పేపర్ పెట్టి కొంచెం రాసుకుంటే ఇమేజ్ ఏదైతే మనం రివిజన్ చేసినప్పుడు మ్యాక్సిమం HTML CSS మ్యాక్సిమం ఎవరికి గుర్తుండదు. సో ఎప్పుడైనా ఇట్లా రాసుకొని పెట్టుకుంటే ఇట్స్ మంచిదన్నమాట. సో అందరికీ గుర్తుంటుంది ఈజీగా. మనం ఎప్పుడైనా రివిజన్ చేయాలన్నా కానీ ఈజీగా గుర్తుంటుంది. మనకి ఇమేజ్ వచ్చింది. ఇక్కడ చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది. మనకు కావాల్సింది అందులో చాలా చిన్నగా ఉంది. అందులో డిఫైన్ చేసి ఉంది. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ని లైక్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఏదైతే ఉందో అన్ని ఇమేజెస్ని చిన్నగా చేయాలన్నమాట. అంటే ఐ మీన్ విడ్త్ అనేది తగ్గియాలి. లైక్ ఈ కంటెంట్ CSSలో యాక్సెస్ చేద్దాం. కంటెంట్ ఎలా యాక్సెస్ చేయాలి తెలుసుగా. ఫైన్, కంటెంట్ చేసాము. విడ్త్ తగ్గిద్దాం కొంచెం. విడ్త్ ఎంత ఇద్దాం, ఒక 400 పిక్సెల్ ఇద్దాం ఇందాక ఇచ్చినట్టు. రైట్. హైట్ ఎంత ఇద్దాం, ఒక 200 పిక్సెల్ ఇద్దాం. హైట్ ఒక 200 పిక్సెల్ ఇద్దాం. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం, నీకు ఎలా ఉంటుందని అర్థం చేసుకుందాం. డోంట్ వరీ. థింగ్ ఏంటి అంటే జస్ట్ ప్లే అరౌండ్ చేయడమే. ఎలా అంటే లైక్ ఒకటి ఇస్తే ఇంత నెంబర్ ఇస్తే ఎంత వస్తుంది, ఇంత నెంబర్ ఇస్తే ఎంత వస్తుంది అని చెప్పి ప్లే అరౌండ్ చేసి తెలుసుకోవడం మాత్రమే. ఓకేనా. ఫైన్. మనకి ఇది కావాల్సింది సెంటర్లో, బట్ ఇటు కార్నర్ ఉంది. దానికి ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. టెక్స్ట్ అలైన్. ఇది వర్క్ అవ్వదు అనుకుంటున్నా. మ్యాక్స్ వర్క్ అవుతే ఓకే ఫైన్. ఎందుకు అంటే కరోజల్ కాబట్టి దానికి మళ్ళీ బూట్ స్టాంప్ క్లాస్ నేమ్స్ ఇవ్వాలి. ఫైన్, వర్క్ అవ్వట్లేదు. గుడ్ అనుకున్నా. ఓకే, ఈ టెక్స్ట్ కంటెంట్ ఏంటి అంటే మ్యాక్సిమం ఇట్లాంటి కరోజల్స్కి దీంట్లకు వర్క్ అవ్వదు. లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేద్దాము అంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ లోపల ఇంకో డివ్ ఇద్దాం. ఫైన్, ఇంకో డివ్ ఇద్దాము. ఇంకో డివ్ ఏం చేద్దాము అంటే వెయిట్ గైస్, డోంట్ వరీ. ఇంకో డివ్ ఎందుకు ఇచ్చాము అంటే ఏదైతే ఇది ఉంది కదా, ఈ సెంటర్కి వెళ్ళాలి. సో సెంటర్కి వెళ్ళడానికి ఈ డివ్ ఇచ్చి ఈ డివ్ని సెంటర్కి పంపించేద్దాం. ఈజీగా వెళ్తుంది అప్పుడు. ఓకే ఫైన్. రైట్, ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాము. దీన్ని అరేంజ్ చేసుకుందాం ప్రాపర్గా. ఫైన్. దీనికి క్లాసు కంటెంట్ అని ఇద్దాం. రైట్, సారీ, కంటెంట్ అని ఇద్దాము. వెయిట్ గైస్, వెయిట్. కంటెంట్ ఇమేజెస్ అని ఇద్దాం. లైక్ ఇమేజ్ ఇచ్చేద్దాం. కంటెంట్ ఇమేజ్. లైక్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే కంటెంట్కి మనము ఆల్రెడీ హైట్ అండ్ విడ్త్ ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇది కూడా వర్క్ అవ్వదు ఐ థింక్. మ్యాక్సిమం CSSతో వర్క్ అవ్వదు. మనం బూట్ స్టాంప్ క్లాస్ నేమ్స్ యూజ్ చేయాలి దీనికి కూడా. ఫైన్, డోంట్ వరీ. ఏం చేద్దాము అంటే ఇక్కడ దీనికి ఉంది కదా, రైట్, ఈ కంటెంట్ని ఏదైతే డీఫ్లెక్స్ ఒక ఫ్లెక్స్ బాక్స్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని సెంటర్లోకి పంపించాను. మీ ప్రీవియస్ క్లాసెస్ విన్నట్టయితే ఫ్లెక్స్ రో అని చెప్పి అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చెప్పి ఇచ్చాం కదా. బూట్ స్టాంప్ క్లాస్ నేమ్ అనమాట, ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్. రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా. ఇట్స్ స్టిల్ నాట్ వర్కింగ్. ఫైన్, డోంట్ వరీ. కంటెంట్ వెయిట్. నౌ ఇట్స్ వర్కింగ్. 100 విత్ ఇచ్చాం కాబట్టి 100% విత్ అవుతుంది. సెంటర్కి వచ్చేసింది. ఫైన్. థింగ్ ఏంటి అంటే మనము కంటెంట్కి 100% ఇక్కడ CSS ఆల్రెడీ యాక్సెస్ చేసాం కాబట్టి హైట్ అండ్ విడ్త్కి అది సెంటర్లోకి వెళ్ళలేదు. సో దీంతో మనకు పని లేదు. రైట్. ఇప్పుడు సెంటర్లోకి వచ్చేసింది. రైట్, మనకి ఇంత పెద్దగా అవసరం లేదు. సో విడ్త్ ఏం చేద్దాము అంటే ఏదైతే విడ్త్ ఉందో విడ్త్ని జస్ట్ ఒక 75 WH, సారీ ఇక్కడ VH ఇచ్చాము మనము. WV, సారీ H కాదు, WV. రైట్, కరెక్ట్గా నేను మర్చిపోయాను. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేసింది. రైట్. మనకేం కావాలి ఇక్కడ మన వెబ్సైట్లో చూసినట్టయితే టాప్లో కొంచెం ప్యాడింగ్ ఉంది. రైట్, మార్జిన్, సారీ, టాప్లో మార్జిన్ ఉంది. సో మనం కూడా మార్జిన్ అప్లై చేద్దాం. ఇది సారీ కంటెంట్ కదా, ఈ కంటెంట్లోకి వెళ్దాము. మార్జిన్ ఇచ్చేద్దాం. రైట్, మార్జిన్ 20 పిక్సెల్ ఇద్దాం. రైట్. ఒకసారి రన్ చేద్దాము. కిందకి వచ్చేసింది. ఇంకా కొంచెం ఎక్కువ ఇద్దాం, ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఫైన్. మరీ ఎక్కువ అయిపోయింది. సో దాంతో కూడా ఇది ఇంటర్నల్గా చేంజ్ అవుతుంది. అది నేను నెక్స్ట్ క్లాస్లలో చెప్తాను, అది ఎందుకు అలా ఇమేజ్ కూడా డిక్రీజ్ అవుతుంది అనేది. దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, అది రెస్పాన్సివ్ వెబ్సైట్ చెప్పినప్పుడు చెప్తాను. డోంట్ వరీ.
ఫైన్. ఇప్పుడు అదంతా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. మనకు ఈ సెంటర్కి వచ్చేసింది. నెక్స్ట్ కావాల్సింది ఏంది మనకు కంటెంట్లో ఒక బాక్స్. లైక్ ఆ బాక్స్లో ఏవైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో లైక్ ఏమంటారు లిస్ట్, ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ అంటారు కదా, సెట్ ఆఫ్ కొటేషన్స్. లైక్ ఆ కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో అవి మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి ఇందులో కూడా ఉంటాయి, అవి యూజ్ చేసి తెచ్చుకుంటాం అన్నమాట. ఫైన్. నెక్స్ట్ ఏం చేద్దాము, ఆ కంటెంట్ ఏదైతుందో అది సపరేట్ డివ్లో ఉంది, రైట్. ఆ డివ్ తెచ్చేసుకున్నాము. కంటెంట్ లోపల మాత్రమే ఉన్నాం, ఈ క్లాస్లో ఉన్నాం కదా, ఈ క్లాస్లో ఉన్నాం. సో ఈ క్లాస్ లోపల రాద్దాం. ఫైన్. రైట్. సో మీకు కూడా విజిబిలిటీ ఈజీగా ఉంటుంది కదా. ఫైన్. ఇప్పుడు ఈ డివ్ లోపల మనం ఏం చేసాము అంటే ఒక క్లాస్ నేమ్ ఇచ్చేద్దాం దీనికి. సో బార్డర్ విడ్త్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. బార్డర్ విడ్త్ దేనికి ఇచ్చాము, దీనికి ఇచ్చాము, ఏదైతే ఇక్కడ ఉందో దీనికి ఇచ్చాము. దీనికి ఒక క్లాస్ నేమ్ ఇద్దాము, కార్డ్ కంటెంట్. రైట్. కార్డ్ కంటెంట్ అని ఇచ్చేస్తాము కదా. ఫైన్. ఈ కార్డ్ కంటైనర్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది లైక్ ఈ బార్డర్ విడ్త్ అనేది ఇచ్చేద్దాం. ఓకే. ఫైన్. ఇక్కడ డాట్ పెట్టాలి, మర్చిపోయినా, సారీ. ఓకే. ఫైన్. కార్డ్ కంటెంట్కి మనం బార్డర్ స్టైల్ ఇవ్వాలి. ఫస్ట్ ఏదన్నా వర్క్ అవ్వాలి అంటే బార్డర్కి సంబంధించినవి స్టైల్ ఇవ్వాలి. స్టైల్ సాలిడ్ ఇచ్చేద్దాం. ఫైన్. రైట్. బార్డర్ విడ్త్ అనేది కూడా ఇద్దాము. ఫస్ట్ బార్డర్ కలర్ ఇద్దాము, దాంతో మీకు అర్థమైపోతుంది. ఫైన్. బార్డర్ కలరు లైక్ బ్లాక్ ఉంది కదా అక్కడ. ఫైన్. ఒకసారి రన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా అని. ఇది కదా. ఫైన్. ఇక్కడ మీకు ఇది ఉండడం వల్ల కనపడట్లేదు, ఇమేజ్ ఉండడం వల్ల. రైట్. ఏదైతే ఈ కంటెంట్ ఉందో ఈ కంటెంట్లో ఒకసారి ఇందులో ఏదైనా రాస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్గా రన్ అవుతుంది అనమాట. రైట్. మీకు ఒకసారి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ సింటాక్స్ అనేది చూపిస్తా. రైట్. ఫైన్. ఇందులో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఎక్కువ తీసుకెళ్తుంది. ఫైన్. ఇక్కడ ఉన్నట్టుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సింటాక్స్ జస్ట్ ఎల్ఐ అంటే అదొక లిస్ట్ అనమాట. ఏదైతే ఈ ఎల్ఐ ఉందో పెన్ పేపర్తో జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. ఎల్ఐ అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఎల్ఐ. ఎల్ఐ అంటే లిస్ట్. ఆ లిస్ట్లో ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏంటి అంటే UL అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే. ఫైన్. అన్ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్ లాగా ఈ ఎల్ఐ అనేది లిస్ట్ ఐటమ్ లాగా ఇస్తాం. ఫైన్. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ లిస్ట్ ఐటమ్ ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ మనం ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చి ఇవి కూడా ఇవ్వచ్చు. ఫైన్. నేను చూపిస్తుంది ఎలా అనేది. లైక్ ఇక్కడ మీరు అవుట్పుట్ చూసినట్టయితే లిస్ట్ ఐటమ్ ఇక్కడ వచ్చేసింది అండ్ లిస్ట్ ఐటమ్ 2 అంటే ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ అందులో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల అంటే దీని కింద ఇక్కడ వచ్చింది అనమాట. అలా వర్క్ అవుతుంది. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఈ లిస్ట్ ఉందో మళ్ళీ లిస్ట్ ఇచ్చాం ఐటమ్ 3 అని చెప్పి, దాంట్లో ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబర్స్, రోమన్ నెంబర్స్, మనం ABCDలు అలా ఏమన్నా ఆర్డర్ వైజ్గా వస్తాయి అనమాట. సో అలా ఆర్డర్ వైజ్గా వస్తాయి. సో అందులో దీని లోపల సబ్నెట్ 1 అండ్ ఇక్కడ మళ్ళీ లిస్ట్ ఇచ్చింది. ఇది ఆర్డర్ లిస్ట్. OL అనేది ఆర్డర్ లిస్ట్, UL అనేది అన్ఆర్డర్డ్ లిస్ట్, లిస్ట్ ఐటమ్ అనేది LI. ఓకే. ఫైన్. మీకు ఒకసారి ప్రే అలా ఆన్ చేసి చూపిస్తా. ఓకే. మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుందాం. లైక్ అందులో లిస్ట్ ఐటమ్ కదా, ఓకే. లిస్ట్ ఐటమ్ ఒక 2-3 తీసుకుందాం అట్లా. LI. ఫైన్. రైట్. ఒకసారి రన్ చేసి చూద్దామన్నమాట అవుట్పుట్ ఎలా ఉందనేది. ఫైన్. క్లాస్ బోరింగ్ అనిపిస్తుంది నాకే. ఫైన్. ఆ కలర్ వల్ల కనిపించట్లేదు, ఇందులో ఒక కలర్ ఇచ్చేద్దాం. రైట్. జస్ట్ వెయిట్. లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేద్దాం. ఫైన్. డాట్ లిస్ట్ కలర్ ఇస్తే సో దాన్ని బట్టి ఇటు సైడ్కి వచ్చేసాయి. నేను మర్చిపోయా, మనం ఆల్రెడీ ఇక్కడ ఇది ఇచ్చాం కదా. సో దీనికి ఫ్లెక్స్ కంటైనరు, జస్టిఫై కంటెంట్ అని ఇచ్చాము. సో ఏదైతే ఇది ఉందో ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే దీని లోపల రాస్తామో కార్డ్ లోపల, ఆ కార్డ్ లోపల ఉండే మొత్తం రో వైజ్గా వస్తాయి. రో. ఓకే. అలా వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేద్దాం, మనం ఇందాక అది కాపీ చేస్తాం కదా, జస్ట్ నేను చూపిస్తా.
ఇక్కడ ఇది కాపీ చేసాం కదా, ఆ కాపీ చేసింది అందులో పేస్ట్ చేద్దాము. వెయిట్ సారీ మీరు వేరే చూసారు. లైక్ మనం ఇందాక ఏమిచ్చాము అంటే ఏదైతే ఈ డీఫ్లెక్స్, ఫ్లెక్స్ రో అండ్ ఫ్లెక్స్ కంటైనర్ ఏదైతే ఉందో ఇది దీనికి కార్డ్ కంటెంట్కి ఇచ్చాము. సో కార్డ్ కంటెంట్కి కాకుండా ఇంకొక డివ్ ఇచ్చాము కదా, ఏదైతే ఈ కరోజల్స్ ఉన్నాయో ఆ కరోజల్స్కి ఇచ్చాము. సో ఇప్పుడు కూడా లైక్ అలాగే వర్క్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ కంటెంట్కి ఎలాంటి డీఫ్లెక్స్ అనేది ఇవ్వలేదు మనం. సో ఏదైతే ఈ డివ్ ఎలిమెంట్ ఉందో ఈ డివ్ ఎలిమెంట్ని జస్ట్ అక్కడ పేస్ట్ చేసుకుందాం. ఫైన్. రైట్. కాపీ చేద్దాము, కట్ చేసేసి ఇక్కడ ఈ ఏదైతే డివ్ కంటైనర్ ఉందో ఆ డివ్ కంటైనర్ లోపల ఇచ్చేద్దాం. ఫైన్. జస్ట్ అరేంజ్మెంట్ చేసేసుకుందాం. ఫైన్. బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ ఇది డివ్ ఎలిమెంట్, కంటెంట్ ఎలిమెంట్, రైట్. ఇది ఓకే, దీన్ని ప్రాపర్ అరేంజ్మెంట్ అనేది చేసేసుకుందాం. రైట్. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంది అని. లైక్ ఇప్పుడు మనము ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ కార్డ్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కార్డ్ కంటెంట్ అనేది మన ఏదైతే కార్డ్ ఉందో ఆ కార్డ్కి అనేది వస్తుంది. ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆ కార్డ్ అనేది కొంచెం లోపలికి తీసుకొచ్చుకుందాం. రైట్. ఇది ఏం చేద్దామంటే తీసేద్దాం. ఫైన్. మనకు టెక్స్ట్ కంటెంట్తో పని లేదు. రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ కొంచెం క్లోజ్లోకి తెచ్చుకుందాం. రైట్. యాడింగ్ 30 పిక్సెల్ అంటే బాక్స్ లోపల ఉంది, ఈ మనం బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఫైన్. లోపలికి వచ్చేసింది. ప్రాపర్టీస్ చాలా చేంజ్ అవుతాయి. ఫైన్. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ బాక్స్లో సరిపోతుంది అనమాట. ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ ఇవ్వకుండా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము అంటే కార్డ్ కంటెంట్ అని ఇచ్చాము కదా ఆల్రెడీ. కార్డ్ కంటెంట్ టెక్స్ట్ అలైన్, ఇక్కడ మనకి టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, టెక్స్ట్ అలైన్ అనమాట. రైట్. ఫైన్. టెక్స్ట్ సెంటర్. రైట్. మనకు కావాల్సిన సెంటర్ కదా, సెంటరేనా? రైట్. ఏం కాదు, జస్ట్ లైక్ ప్లే అరౌండ్ చేస్తూ వెళ్ళిపోదాం అనమాట. రైట్. సెంటర్ కాదు, రైట్ ఇద్దాం. జస్ట్ రైట్. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఏం అవసరం లేదు నాకు తెలిసి. ఫైన్. ఏం చేద్దాము అంటే ఏదైతే ఈ కంటెంట్ ఉందో కంటెంట్ని కొంచెం లోపల పంపించేద్దాం. రైట్. దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఇద్దాం. ఏదైతే ఈ లిస్ట్ ఉందో లిస్ట్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి లిస్ట్ని ఏం చేద్దాము అంటే ఒక మార్జిన్ ఇద్దాం. మార్జిన్ ఒక 30 పిక్సెల్ ఇద్దాం. సో అప్పుడు ఏంటి అంటే మనకి ఈజీగా వెళ్ళడానికి పాసిబుల్ ఉంటుంది. రైట్. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ ఇమేజ్. ఆ ఇమేజ్ లోపల కంటెంట్ మనకు కావాల్సింది ఏంది? కాపీ పేస్ట్. రైట్. ఇది కాపీ పేస్ట్ చేసేసి సారీ ఒక్కొక్కటి చేసేద్దాం. మనం లిస్ట్ కదా చేయాల్సింది. ఫైన్. డోంట్ వరీ గైస్, ఊకే టైప్ చేయాలి అంటే టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఫైన్. ఇలా ఒక 3 ఉన్నాయన్నమాట. రైట్. ఫైన్. రైట్. 4th కూడా అలాగే కాపీ చేసుకుందాం. ఫైన్. మ్యాక్సిమం ఈ క్లాస్ బోరింగ్గా ఉంటుంది ఎందుకంటే బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తున్నాం. మనం ఏంటి అంటే లైక్ అవి ఎలా యూజ్ చేయాలి అనేది థింగ్ ఈ క్లాస్లో మ్యాక్సిమం. రైట్. అవి ఎక్కడ యూజ్ చేసి, ఎక్కడ ఫ్లెక్స్ బాక్స్, ఎక్కడ కంటైనర్ యూజ్ చేయాలి, ఎక్కడ ఆ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేయాలి అనేది, రైట్. బార్డర్ పెడితే ఎక్కడ యూజ్ చేయాలి కన్సిస్టెన్సీగా అని చెప్పి. రైట్. ఓకే. ఫైన్. రైట్. వచ్చేసింది మనకు. ఒకసారి రన్ చేసేసుకుందాం సేవ్ చేసేసి. రైట్. దీంట్లోకి వెళ్ళి రీలోడ్. మనకి ఏదైతే ఈ కంటెంట్ ఉందో కంటెంట్ వచ్చేసింది, కానీ కలర్ వైట్లో కనబడట్లేదు, బ్లాక్ ఇచ్చేద్దాం. ఫైన్. గుడ్. వచ్చేసింది. ఒకసారి రీలోడ్ చేద్దాం. బ్లాక్లోకి వచ్చేసింది. మనకు కావాల్సింది కరోజల్ వచ్చింది, కరోజల్ వర్క్స్ అవుతుంది, అండ్ మనకు కావాల్సిన కంటెంట్ కూడా వచ్చేసింది. లైక్ మనకు కావాల్సిన ఆల్మోస్ట్ థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. దీంతో మనకు పని లేదు. అలా ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే ప్రతిదీ ఎవరికి తెలియదు. సో అది వచ్చేటప్పుడు దాని సిచ్యువేషన్ బట్టి అది ఎలా వర్క్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ఆ స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఓకే. ఫైన్. మనకు ఆల్మోస్ట్ వెబ్సైట్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్. లైక్ ఇప్పుడు మనం 3 వెబ్సైట్స్ ఒకసారి మీకు చూపించేస్తాను అన్నీ ఒకటేసారి. ఫైన్. 1 ఎక్కడ ఉంది? రైట్. 1 ఏంటి అంటే స్టాటిక్ వెబ్సైట్. లైక్ ఇనిషియల్ స్టేజ్ లాగా ఒక ఇమేజ్ యూజ్ చేసి దాంట్లో ఇలా చేసేలాగా యూజ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ ఇది ఎందుకు స్లో చెప్పాను ఈ క్లాసు అంటే
ఫస్ట్ స్టేజ్‌లో ఈజీగా అర్థమైతే నెక్స్ట్ స్టేజ్‌లో డైరెక్ట్‌గా ఈ నెక్స్ట్ క్లాసెస్ అన్ని నేను 40 మినిట్స్ రిలీజ్ చేసేస్తాను. ఈ క్లాసెస్ ఎంత చిన్నగా అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క రోజు నేర్చుకుంటే మనం మెమరీలో అనేది ఈజీగా స్టోర్ అవుతూ ఉంటది. ఫైన్. నెక్స్ట్ స్టాటిక్ 2 ఇక్కడ ఏదైతే ఈ రీడ్ మోర్ అని ఉందో ఈ రీడ్ మోర్ క్లిక్ చేసినప్పుడు మనకు ఇప్పుడు ఏం పెట్టలేదు సారీ. ఈ రీడ్ మోర్ క్లిక్ చేసినప్పుడు ఈ టెంప్లేట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ టెంప్లేట్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో డెవలప్ చేసాము. రైట్. ఇప్పుడు మనం ఈ క్లాస్‌లో డెవలప్ చేసింది ఇది. రైట్. ఇందాక చెప్పాం కదా! ఈ ఏదైతే కీప్ రీడింగ్ అని క్లిక్ చేసామో కీప్ రీడింగ్ అనేది ఉంటే ఈ కరోజల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతుంటాయి. ఇట్లా నావ్ బార్ క్లిక్ చేసి దాంట్లో కింద ఇట్లా అని చెప్పి రైట్. ఇట్లా మన కన్సిస్టెన్సీగా ఇలా ఓపెన్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట స్టాటిక్ వెబ్సైట్. రైట్. దీంతో స్టాటిక్ వెబ్సైట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.